నా పిల్లలు కూడా చూసుకోవాలి మరి. అలా కాకుండా అబ్బో ఏంట్రా ఫుల్ చొక్కా పుల్లిగా? ఎవర్రా ఈ పిల్ల బుధాల మీద కిందకి వస్తున్నావా? నా కూతురు. నీ కూతురా? మీ పక్కన సుబ్బారావు పోలికలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి ఈ పిల్ల మొక్కలోనా? ఈ టేపు లూజు బసాయి ఉంటాడు, ఇటు రావద్దంటే విన్నావా? పదా అయిపోయాడు. ఎవడే ఆ సుబ్బారావు? కొట్టావంటే కొడితే గుర్తుంటుందని. సుబ్బారావు మీ బావ, మా పెద్దల కొడుకు. మేనమా పోలికలు రావా పిల్లలకి? రారా. సీత సీత ఎవర్రా అది? బుద్ధి జ్ఞానం లేకుండా కలెక్టర్ని పేరెంట్ పిలిచి ఆ బడుద్దా ఎవరు? ఎవర్రా అంటే మాట్లాడరే. నాన్న నువ్వా? ఇక్కడున్నావు ఏమిటి? కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుందామనరా. అమ్మా కలెక్టర్ అమ్మ తల్లి, నా కొడుకు దొంగ దౌర్భాగ్యపు సన్యాసి వేధవా. వాడు అవడానికి కానిస్టేబుల్ అయినా వాడికి చాలా నిక్కుంది. వాడు కన్న తల్లిదండ్రులను వదిలేశాడు, పెళ్ళాన్ని కూడా వదిలేశాడు. ఆ అక్కుపక్షి వెధవకి ఇంత గడ్డి పెట్టి వాడిని దారిలో పెట్టమ్మా అని అడుగుదామనరా. నీకైనా అభ్యంతరమా? నాన్న కలెక్టర్ ఎవరు అనుకుంటున్నావు? నాకు తెలుసురా కొడుక. ఆ 7 కొండల వాడికి తలనీలాలు మొక్కుకొని తీరా కొండ మీదకి వెళ్ళిన తర్వాత 3 కత్తిర్లు ఇచ్చే తింగిరి వెధవా నాకు బాగా తెలుసురా. అసలు ఆడదంటే ఏమనుకున్నావురా? నువ్వు కొంగు పట్టుకోగానే నేను ప్రేమించేయాలా? నీ గంగవెరలెత్తి ఇంట్లోంచి బయటకు పోమంటే నోరు మూసుకోవాలా? మళ్ళీ నీకు ప్రేమ పుట్టుకురాగానే పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగులించుకోవాలరా గాడిద కొడక అని తిట్టాలంది. కానీ మళ్ళీ ఆ తిట్టు నాకే తగులుతుందని బాధగా ఉందిరా గాడిద. అమ్మా ఈ తిట్టు బెటర్గా ఉందిరా. అది కాదు నాన్న. ఏది కాదురా? 7వ నెలలోనే ఎదురుకాలతో పుట్టేసిన యాబ్రాసపు సుంట, 25 ఏళ్లు పెరిగిన పెంట. నా ఒళ్ళు మండిందంటే నిన్ను కాల్చుకు తింటా. ఇంకా నాకు ఒళ్ళు కాలిందంటే ఆ ఏనుగు తొండానికి కోడి కుక్కిలే వేయిస్తా. ఏ మొహం పెట్టుకుని నేను మొగుడంటూ వచ్చావురా? పెయింట్ పోయిన పోస్టల్ డబ్బాలకి మొహం నువ్వును. నీలో ఏమాత్రమైన సిగ్గు అభిమానం మిగిలిందంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా గుమ్మంలోంచి బయటికి పో. వాసవి అపార్ట్మెంట్స్ మేడపై నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుపోతాడు. త్వరగా పోలీసులు ఫోన్ చేయండి సార్.
బయలుదేరు దూకే ఈ ప్రాణానికే బయలుదేరు దూకే దూకే దూకాడు కదా పైనుంచి వస్తానయ్యా సుందరం. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా. పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడ్డం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటాను. సుందరం, ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు? మేమంతా లేవు. ఎందుకు? గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది. అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే జయంతి స్పీకింగ్. కొంతమంది పోకిరి వదలు గుడ్డి వాళ్ళగా నటిస్తూ అమ్మాయిలు నడిపిస్తున్నారు. కంప్లైంట్ వచ్చింది సార్. ఫుల్ హంటింగ్ సార్. దొరికిన వాళ్ళు దొరికిన వేసేస్తున్నాం సార్. మీకు కళ్ళు కనిపించవా? టైం ఏంటండి సార్? 8:15. ఏరా, నువ్వు గుడ్డేరా? నడవరా పోలీస్ స్టేషన్ మరి? ఏయ్, ఎక్కడ పోవాలి? నడు, పదరా. ఏయ్, నడవరా, అందరూ అవ్వేంట్రా, పేపర్లాగా నడవరా. ఏయ్, అబ్బో. ఏయ్, ఏయ్, మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా? మీ ఫ్యామిలీ మెంబర్స్ లోపల చూడరా. ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా? యా కొత్త ఏం ఆలోచించరా? పదరా. రే గుడ్డి బాలు, టైం కొంటున్నావు కదరా, ఎక్కడ్రా నువ్వు? దొరికేసాను రా, కుమ్మేస్తారేమో. సైడ్ అయిపోతే బెటర్. రే మిత్రద్రోహి, ఫ్రెండ్షిప్ కి తప్పేస్తారా?